ఓకే. అయితే సార్ ఇప్పుడు ఫస్ట్ అటెంప్ట్ చాలా ఉత్సాహంగా రాస్తారు యూపీఎస్‌సి. అందులో ఫెయిల్ అయితే వాళ్ళు మళ్ళీ ఎలా మోటివేట్ అవ్వాలంటారు? ఫస్ట్ అటెంప్ట్ మనం ఫెయిల్ అయినప్పుడు ఆ టీచర్ దగ్గర కూర్చోవాలి ఫస్ట్. కూర్చొని నేను అడుగుతాను, "ఏమైంది ఎగ్జామ్?" "సార్ రాసాను బట్ ఫెయిల్ అయ్యాను." నేను అడుగుతున్న రీజన్ ఏంటో చెప్పు అని. బికాస్ లాస్ట్ 1 ఇయర్ మీరు ఎలా ప్రిపేర్ అయ్యారో మీకు తెలుసు. ఎగ్జామ్ ఎలా వచ్చిందో మీరు చూసారు. ఎగ్జామ్‌లో మీకు వచ్చిన ఛాలెంజెస్ కూడా మీకే తెలుసు. ఇప్పుడు ఆన్సర్ కూడా మీరే చెప్తారు. ఎందుకు ఫెయిల్ అయ్యారో మీరే చెప్పండి. ఒకవేళ మీరు చెప్పలేకపోతే నేను చెప్తాను. రీజన్ ఏంటంటే ప్రాపర్‌గా ప్రిపరేషన్ అయిందా? సో, ఎక్కడో గ్యాప్స్ ఉన్నాయి. ఒక్కొక్కసారి ఎగ్జామ్ ఎక్స్‌ట్రీమ్‌లీ టఫ్ వస్తుంది. దాంట్లో మనం ఏమీ చేయలేము. ఆ పర్టిక్యులర్ సినారియోలో ఎవరైతే పాస్ అవుతారో ఆ కేసెస్‌లో కూడా చాలా లైక్ 50-50లో పెట్టిన ఆన్సర్స్ అవి మనకి అన్‌ఫార్చునేట్‌లీ కరెక్ట్ అవ్వటం, ఇలా క్వాలిఫై అవ్వరు కూడా చాలా మంది ఉంటారు. సో, మీరు ఫెయిల్ అయినప్పుడు ఫస్ట్ రీజన్స్ ఏంటని అడుగుతారు. మీకేమనిపిస్తుంది? కొన్ని రీజన్స్ చెప్తారు రాసుకుంటా. ఆ తర్వాత రియల్ రీజన్స్ నేను చెప్తాను. బాబు ఇదిగోండి ఇలా కన్సిస్టెంట్‌గా చదవలేదు. మీరు ఈ ప్రాక్టీస్ టెస్ట్‌లు చేయలేదు. ఈ అసైన్‌మెంట్స్ చేయలేదు. మీ థాట్ ప్రాసెస్‌లో మిస్టేక్ ఉంది. అండ్ లేదా ఈ ఫస్ట్ 1 ఇయర్ మీరు కోర్‌ని బిల్డ్ చేసుకోవడంలోనే బిజీ ఉన్నారు. అనాలిసిస్ పార్ట్ మిస్ అయింది. ఇలా ప్రతిది ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని, గంట కూర్చొని మాట్లాడి దాన్ని ఇప్పుడేం చదవని చెప్పండంట. కెన్ యూ డూ దిస్ అంటే, యెస్ అంటే విల్ గో ఫర్ నెక్స్ట్ ఇయర్ బై కమింగ్ ఆర్ బై యూనో మిస్టేక్స్ మొత్తం ఓవర్‌కమ్ చేసుకొని విల్ గో టు ద నెక్స్ట్ అటెంప్ట్ దట్ విల్ బి ద సాలిడ్ అండ్ దట్ విల్ బి ద ఫస్ట్ అటెంప్ట్ అచీవ్డ్.